వెల్కమ్ టు గణేష్ కిచెన్. నేను మీ లీలా గన్నే. ఈరోజు నేను ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది డిఫరెంట్ కాంబినేషన్తో చేసేదండి. ఎగ్ తీసుకొని క్యాప్సికమ్ అలాగే టమోటా 3 కలిపి ఫ్రై చేసుకొని ఎగ్ ఇది చపాతీకి కానీ రోటీకి కానీ లేకపోతే హాట్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి క్యాప్సికమ్ ఇలా సన్నగా తరిగిన క్యాప్సికమ్ యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 క్యాప్సికమ్లో ఒక క్యాప్సికమ్ యూస్ చేస్తాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ 3 ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఇక్కడ నేను 2 టమోటాలు తీసుకున్నానండి. 1 కప్ అంటే 2 టమోటాలు తీసుకున్నాను. పెద్ద టమోటాలు కట్ చేసుకొని ఇలా దీని మిక్స్చర్లోకి వేసాం. నూనెలో బాగా ఫ్రై కావాలి టమోటాస్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది కర్రీ అండి. సో ఇలా సరిపడంత టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే టమోటాస్ తొందరగా మగ్గిపోతాయి. అలాగే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసి ఇవన్నీ కలిసి ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ బాగా ఆయిల్లో కుక్ అవ్వాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మగ్గితే పైన టమోటాల స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది. తొందరగా మనకు స్మాష్ అవుతుంది. అకస్మాత్ కొంచెం పెద్దగా ఉంటే స్మాష్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసాక దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసామండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా కూడా దీంట్లోకి వేసుకున్నాం. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు స్పైసీ కావాలంటే. సో ఇలా వేసాక ఈ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా నూనె అంతా బయటికి వచ్చేదాకా మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం బయటికి ఇలా ఎమిట్ అవుతుందండి. అలా వచ్చేదాకా వేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ వేసాక మనం దీంట్లోకి స్లైసెస్గా కట్ చేసుకున్న జంబుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అంతా వేసుకొని ఇది క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై కదండి. సో ఇలా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. జంపుగా వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మిక్స్ చేసుకోవాలని చిన్నగా అయిపోతుంది. ఈ ఎగ్స్ పీసెస్ అంతా కొంచెం పెద్దగా ఉంటే టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేస్తే ఇలా వచ్చిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఎగ్ కర్రీలోకి కొంచెం మసాలా అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుందండి. సో ఇలా సర్వ్ చేసుకోండి. హాట్గా సర్వ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అనే బటన్ నొక్కండి. అన్నీ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.